ఆల్ ఐస్ ఆన్ రఫా అని సోషల్ మీడియాలో పర్టికులర్గా ఇన్స్టాగ్రామ్లో చాలా స్టోరీస్ చూస్తున్నాం. దీని వెనుక చాలా హిస్టరీయే ఉంది. అదేంటో ఇప్పుడు చూసేద్దాం. బేసికల్లీ రఫా అనే ఒక ప్లేస్ ప్యాలెస్టైన్లో చాలా కార్నర్లో ఉంటుంది. ఆల్మోస్ట్ ఈజిప్ట్కి దగ్గరగా బార్డర్లో ఉంటుంది. సో దాని మీద ఇజ్రాయెల్ ఫైరింగ్ అటాక్ చేయడం మొదలుపెట్టింది. అసలు అటాక్ ఎందుకు చేసింది, ఎక్కడ మొదలైంది, దానికి పెద్ద స్టోరీయే ఉంది. 2023 7th అక్టోబర్ హమాజ్ అని ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ ఉంది. వాళ్ళు ఇజ్రాయెల్ మీద అటాక్ చేశారు. 3000 మెంబర్స్ బార్డర్ దాటి ఇజ్రాయెల్లోకి వెళ్ళి ఫెస్టివల్ టైంలో ఎంజాయ్ చేస్తున్న 273 మెంబర్స్ ఇజ్రాయెల్ అండ్ ఫారెన్ నేషనల్స్ని అబ్డక్ట్ చేశారు. అబ్డక్ట్ చేయడమే కాకుండా చాలామందిని షూట్ కూడా చేశారు. అండ్ ఇజ్రాయెల్ మీద మిసైల్స్ కూడా వదిలారు. దీనికి రివెంజ్గా పాలెస్టైన్లో గాజా స్ట్రిప్ అని ఒకటి ఉంటుంది. గాజా స్ట్రిప్ అని ఎందుకు అంటారు అంటే ఒక చిన్న స్ట్రిప్ లాగా ఉంటుంది అది. దాని మీద అటాక్కి దిగారు ఇజ్రాయెల్ వాళ్ళు. అండ్ అప్పుడు ఇజ్రాయెల్ని చాలా కంట్రీస్ సపోర్ట్ చేశాయి. అండ్ మన ఇండియా కూడా సపోర్ట్ చేసింది. గాజాకి 2 పార్ట్స్ ఉన్నాయి, నార్త్ ఇంకా సౌత్. ఇజ్రాయెల్ వాళ్ళు నార్త్ గాజా మీద ఫస్ట్ అటాక్ చేశారు. సో గాజా స్ట్రిప్ మీద అటాక్ చేస్తే అక్కడ నుండి పారిపోయి హమాస్ అండ్ ఈ పబ్లిక్ ఖాన్ యూనిస్ అనే ఏరియాలో టెంట్స్ వేసుకొని బతుకుతున్నారు. కానీ కొంచెం గ్యాప్ తర్వాత ఇజ్రాయెల్ వాళ్ళకి ఇంకా రివెంజ్ తగ్గలేదు. ఖాన్ యూనిస్ ఏరియాలో మళ్ళీ అటాక్ చేశారు. సో అక్కడి నుండి పారిపోయి సౌత్ గాజాలోకి వచ్చారు, అదే రఫా. రఫా ఏరియా యాక్చువల్గా ఈజిప్ట్ బార్డర్లో ఉంటుందని చెప్పుకున్నాం కదా. అక్కడ అటాక్ చేస్తే కంప్లీట్గా ట్రాన్స్పోర్టేషన్ అవన్నీ పోతాయని చెప్పి హమాస్ ఇంకా వీక్ అయిపోతుందని చెప్పి ఇజ్రాయెల్ మళ్ళీ అటాక్ చేసింది. కానీ ఈ ప్రాసెస్లో చాలామంది సివిలియన్స్ అంటే జనరల్ పబ్లిక్ ఇంకా చిన్నపిల్లలు అండ్ ఉమెన్తో సహా అందరూ చనిపోతున్నారు. అందుకే చాలామంది స్టోరీస్ చూసుంటారు ఆల్ ఐస్ ఆన్ రఫా అని. ఎందుకు పెడుతున్నారు అంటే ఫోకస్ అంతా రఫా మీద వెళ్ళాలి. ఇలా ఇన్నోసెంట్ సివిలియన్స్ ఎస్పెషల్లీ పిల్లలు చనిపోతుంటే ఎవరికి నచ్చుతుందో చెప్పండి. ఏవైతే కంట్రీస్ ముందు హమాస్ వాళ్ళు అటాక్ చేసినప్పుడు ఇజ్రాయెల్ని సపోర్ట్ చేశాయో ఇప్పుడు ఖండిస్తున్నాయి. ఆల్మోస్ట్ ప్యాలెస్టైన్ మొత్తం ఫినిష్ అయిపోయింది, కొంచెం ల్యాండే మిగిలింది, అదే రఫా. ఆల్ ఐస్ ఆన్ రఫా గురించి ఇదే అసలు స్టోరీ. ఈ ఎంటైర్ ఇష్యూ గురించి మీ ఒపీనియన్ ఏంటో కింద కమెంట్ చేయండి.